శ్రీ గురుభ్యో నమ. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమ. శ్రీమాతృభ్యో నమ. శ్రీపితృభ్యో నమ. శ్రీ గురుభ్యో నమ. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమ. గురుకృపా హి కేవలం. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. అక్టోబర్ మాసానికి మేషము నుండి మీనము వరకు కలిగినటువంటి ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా జరిగేటువంటి ఫలితాలు, వాటికి తీసుకోవలసినటువంటి పరిహారాల గురించి చర్చ చేద్దాం. ముఖ్యంగా ఈ మాసములో ఈ ద్వాదశ రాశుల వారికి వృషభములందు గురుడు, మిథున కర్కాటకముల యందు కుజుడు, కన్య యందు కేతు బుధ రవి సంచారము, తులయందు శుక్ర సంచారము, కుంభమునందు శని సంచారము, మీనమునందు రాహు సంచారము ప్రభావితమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చును. ద్వాదశ రాశుల వారికి మాసవారీ ఫలితాలుగా అక్టోబర్ మాసమునకు ఫలితాల గురించి చర్చ చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ మాసమునందు కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగములో అధికారుల నుంచి కొంత మానసికమైనటువంటి ఒత్తిడి కనపడుతున్నది. విద్యార్థులకి లాభపూరితమైనటువంటి, శ్రమకు తగ్గినటువంటి ఉత్తమమైనటువంటి ఫలితములు కనబడుతున్నవి. చలనచిత్ర రంగములో కళాకారులకి అనుకూలమైనటువంటి సత్ఫలితాలు కనబడుతున్నాయి. లోహ వ్యాపారులకి కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ ఈ మాసములో ఉత్తరార్ధము కాస్త ఆశావహంగా ఉండి ఆర్థిక లాభాలని వారు ఆకట్టుకోగలుగుతారు. ప్రకృతి నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న వైపరీత్యాల మూలాన కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశము, వ్యవసాయ ఆధారితమైనటువంటి వారికి చిన్న చిన్నపాటి మానసికమైన అలజడులు ఉండే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా వారికి ఏ విధమైన నష్టము వాటిల్లదు అని స్పష్టంగా చెప్పవచ్చు. సైంటిస్టులకి, పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారికి చాలా ఉత్తమమైనటువంటి ఒక అవకాశాన్ని వారు చేజిక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది. గృహమునందు చిన్నపాటి ఆందోళనాపూరితమైనటువంటి వాతావరణం ఉన్న అన్నీ సర్దుకుంటాయి. ఎవరి సలహాలని తీసుకోకుండా, సొంత ప్రయత్నాలు ఏదీ చెయ్యకుండా ఇంట్లో వారి కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషుల యొక్క సలహాలతోటి అడుగు ముందుకు వేయడం అనేటువంటిది మేషరాశి వారికి ఈ మాసము చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ రాశివారు ప్రతి మంగళవారము, ఆదివారము నాడు దుర్గాదేవి ఆలయమునందు నిమ్మడప్పులో దీపము పెట్టడము కానీ, అది కుదరని పక్షంలో కనీసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి మంగళవారము ఆవు పాలతోటి అభిషేకము చేయించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఊహించిన ప్రయాణముల వలన కాస్త ఆరోగ్యమైనటువంటి పరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి తీరుకుంటాయి. అలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చేపట్టినటువంటి కార్యముల యందు దిగ్విజయాన్ని మీరు చేజిక్కించినట్టుకున్నందుకు ఈ నిమ్మడప్పులో దీపము దుర్గాదేవి ఆలయములో ప్రతి మంగళవారము మరియు ఆదివారము నాడు, అది కుదరని పక్షంలో ప్రతి మంగళవారము గోక్షీరముతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేయించేటువంటి అభిషేకము విశేష పరిహారముగా చెప్పవచ్చును. ఈ రాశివారు ఈ పరిహారములను ఆచరించి మరిన్ని శుభ ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కార్యాలయముల యందు స్త్రీ మూలకమైనటువంటి చిన్న చిన్న లాభాలు సూచితంగా ఉన్నాయి. మీ తోటి వారిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళండి. వాగ్వివాదాలలోకి తలదూర్చకుండా నేనే సరి అయిన వాడిని అనేటువంటి మొండి వైఖరిని పక్కన పెట్టి ఎదుటివారి మాటకు విలువనివ్వడం ప్రారంభించండి. మీ ఎడల ఉన్నటువంటి కోపాన్ని వేరే రీతులుగా అవకాశాన్ని చేజిక్కించుకునేటందుకు ఎదురు చూసేటువంటి దుష్ట శక్తులు మీ చుట్టుపక్కల ఉంటాయి అన్న సంగతిని, ఇంగితాన్ని మరిచిపోకండి. గృహములో అనుకూల వాతావరణము ఉంటుంది. మీ పిల్లలు సాధించేటువంటి విజయాలు తల్లిదండ్రులకు ఆనందాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని తీసుకువస్తాయి. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వారికి ఉత్తమమైనటువంటి పేరు లభిస్తుంది. వారి పరిశోధనలకు ఒక విలువ ఏర్పడుతుంది, ఒక గుర్తింపు లభిస్తుంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి లాభాలతో కూడినటువంటి వ్యాపారము అందుతుంది. లోహపు వ్యాపారం చేసేటువంటి వారికి కాస్త మందకొడిగా ఉంటుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. మీ ఆరోగ్యం విషయంలో, కార్యాలయాలలో ఉండేటువంటి చిన్న చిన్నపాటి సమస్యల విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. చాలా
ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ మాసములో మీ మాటని అదుపులో పెట్టుకోవడము అనేటువంటిది, రహస్యాన్ని చాలా గోప్యతతోటి ఎదుటివారు నమ్మి మీకు చెప్పినటువంటి రహస్యాన్ని గోప్యతను పాటించటం అనేటువంటిది చాలా ముఖ్యము. అంతేకాకుండా అధికారుల నుంచి వచ్చేటువంటి కొన్ని ఒత్తిడులని మీరు మీ స్త్రీ మూలకమైనటువంటి, అంటే మీ తోటి పనిచేసేటువంటి స్త్రీలు కానీ, గృహంలో మీ భార్యలు, లేకపోతే మీ సతీమణి, లేకపోతే మీ అమ్మగారులు, అంటే స్త్రీ మూలకంగా వారిచ్చేటువంటి సలహాలతోటి మీరు విజయాన్ని సొంతం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతోంది. కాబట్టి ఏదైనా సరే చర్చ చేసి ఇంట్లో వాళ్ళతో అడుగులు ముందుకు వేయండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కోపాన్ని అదుపులో పెట్టుకుని కోపము మాట రూపంలోకి ప్రదర్శించకుండా నియంత్రించుకోవడము చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలను సాధించటానికి ప్రతి శుక్రవారము దుర్గాదేవి ఆలయమునందు అమ్మవారికి కుంకుమ పూజ చేయించటము, లేదా కనీసము నెలలో 2 శనివారముల పాటు ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయించి ప్రతిరోజు అమ్మవారికి ఒక 16 ప్రదక్షిణలు అమ్మవారికి ప్రదక్షిణలు చేసుకోవడము అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి పరిహారము వీరికి ఆ రాహుగ్రహము యొక్క అనుకూలత, శుక్రగ్రహ అనుకూలత వీరిని క్షేమంగా కాపాడటంతో వీరు అనుకున్నటువంటి కార్యముల యందు ఆ సాఫల్యతని, ఆ ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని వీరు సాధించగలుగుతారు. ఈ పరిహారములతో ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలను పొంది సంతోషంగా ఉండాలి అనేటువంటిది మా ప్రార్థన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చాలా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కాకపోతే మీ ఆనందమైన, మీ దుఃఖమైన అందుకు మీరే కారణమవుతారు అన్నటువంటి ఇంగితాన్ని మీరు మరిచిపోకూడదు. మీలో కలిగేటువంటి ఆవేశము, మీ నిర్ణయాలు మీకు సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కానీ మిగులుస్తాయి. ఎదుటివారెవ్వరూ కారణం కాదు. పరిస్థితులని అంచనా వేయడంలో మీ వైఫల్యమే, మీ సమర్థతే మీ ఆనందానికి కారణమవుతుంది. ఈ మాసమంతా కూడా ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. మరొక చిన్న విషయం ఏమిటి అంటే, ఈ రంగంలో ఉన్నటువంటి సైంటిస్టులకి అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి సమయం. వారు నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, కానీ వారి యొక్క పరిశోధనలకి విశేషమైనటువంటి ప్రాధాన్యత లభిస్తుంది. దేశములో ఉత్తమమైనటువంటి గుర్తింపు లభించేందుకు కూడా అవకాశం ఉన్నది. తల్లిదండ్రులకి విద్యార్థుల వలన, అంటే తమ యొక్క సంతతి వలన అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి వీరికి. కళారంగాలలో ఉండేటువంటి వారికి గుర్తింపు, కొన్ని అవార్డులను కూడా మనం ఈ మాసంలో ఊహించవచ్చును వీరి కోసం. వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళు, ముఖ్యముగా లోహ వ్యాపారములు కానీ, లేకపోతే మన పప్పు దినుసుల వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళకి చక్కటి అనుకూలమైనటువంటి సమయం నడుస్తోంది. కార్యాలయముల యందు చాలా రోజుల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక పదోన్నతి మిమ్మల్ని వరిస్తుంది. ఊహించకుండా ఒక ప్రణాళికాబద్ధంగా అది మీ వైపు అడుగులు వేస్తుంది. ఈ మాసములో, అంటే చాలా రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి ఇంట్లో ఒక శుభకార్య ప్రయత్నం ఏదైతే ఉందో అనూహ్యంగా అది పట్టాలు ఎక్కుతుంది. మీ కళ్ళ ముందు చక్కటి ఆ శుభకార్య నిర్వహణతో మీరు సమర్థవంతంగా ఆ కార్యాన్ని పూర్తి చేసి మీ కళ నెరవేర్చుకుంటారు. మీరు చాలా అనుకూలంగా ఉంది. ఈ అనుకూలమైనటువంటి సమయాన్ని మీరు మీ ప్రవర్తనతోటి, మీ మాటతోటి పాడు చేసుకోకుండా, మీ మాట, మీ ప్రవర్తన విచక్షణాపూర్వకంగా మీరు అనుకూలమైనటువంటి వాతావరణంలో నడిపించుకోవడం అనేటువంటిది మీ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళెవరో కారణము అని మీరు ఎవరిని వేలెత్తి చూపించడానికి అవకాశం ఉండదు మీకు. కాబట్టి ఆ ఉద్రేకాన్ని కానీ, ఆ సంయమనాన్ని కానీ మీరు పాటించాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి ఆదివారము కూడా చక్కగా ఆవు పాలతోటి అభిషేకం చేయించటం, ప్రతి బుధవారము చక్కగా వినాయకుడి గుడిలో 16 ప్రదక్షిణలు చేసుకోవడం మూలాన వీరిలో ఉండేటువంటి ఆ మానసిక ఉద్రిక్తత శమింపచేసి, ఆలోచన సరళియందు అడుగులు వేయించి ప్రతి కార్యమునందు దిగ్విజయానికి ఈ పరిహారము దోహదపడుతుంది అని మనం సుస్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ పరిహారముల వలన ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి ఒక వితండము జనాలలో కలుగుతుంది. ఎందుకంటే కుహనా మేధావులు పాలు రాయి మీద పోస్తే మనకి ఫలితం వస్తుందా, ఓ పేదవాడికి పెట్టవచ్చు కదా, ఇలాంటి కుహనామైనటువంటి కొన్ని ప్రశ్నలు వేస్తారు మందబుద్ధులు. వారిని మనం ప్రశ్నించలేము. ఈ పరిహారముల వెనక కూడా ఒక ప్రాకృతిక రహస్యమే ఉన్నది.
ఆ ప్రాకృతిక రహస్యాన్ని అనుసరించి ఈ పరిహారము చెప్పబడుతున్నది. ఆలయమునందు నిక్షిప్తమై ఉన్నటువంటి గణపతి యంత్రమునందు ఉన్నటువంటి బీజాక్షర సంపుటి అక్కడ ప్రదక్షిణలు చేసినటువంటి ఆ సాధకుడికి మనస్సులో ఉన్నటువంటి ఆ మంత్రశక్తి మనస్సులో ఉన్నటువంటి అచేతన స్థితిని తొలగించి చైతన్యం వైపు నడిపిస్తుంది. కాబట్టి ఆ బుద్ధి ప్రచోదనం జరిగి ఏ విధముగా తాను ప్రవర్తించటం వలన ఎదుటివారి యొక్క మనస్సును రంజింప చెయ్యగలడు అన్న ఇంగితం ఏర్పడుతుంది. కాబట్టి ఈ పరిహారము చెప్పబడుతున్నది. ఇవి నిరూపించగలమా అంటే ఆధ్యాత్మికత అనుభూతిలో ఉంది తప్ప నిరూపణలో లేదు అన్న విషయాన్ని గ్రహించి, ఎందుకంటే ఈ రాశి వారికి ఇలాంటి ప్రకోపటు ఆలోచనలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇంత విశదీకరించడం జరుగుతోంది. ఈ రాశివారు ఈ పరిహారాలని ఆశ్రయించి అనుసరించి చక్కటి ఫలితాలను, ఉత్తమమైనటువంటి ఫలితాలను పొంది ఆనందంగా ఉండాలి అని ప్రార్థిస్తున్నాము. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అన్ని విధములుగా అనుకూలమైనటువంటి సమయం నడుస్తున్నది. చేపట్టినదల్లా బంగారం అవుతుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విశేషమైనటువంటి అంశాలలో పురోగతి లభిస్తుంది. తాను కోరుకున్నటువంటి గ్రహ నిర్మాణ యోగము కానీ, గ్రహం కొనుగోలు కానీ, స్థిరాస్తి కొనుగోలు కానీ ఈ కార్యముల యందు పురోగతి లభిస్తుంది. ఇంట్లో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి బంధువుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణం వెల్లివిరుస్తుంది. అనుకోని ప్రయాణాల వలన ఉదర సంబంధమైనటువంటి చిన్న చిన్న అనారోగ్య సూచికలు ఉన్నప్పటికీ ప్రమాదభరితము కాదు. మీరు ధైర్యంగా ఉండవచ్చును. ఉద్యోగంలో అభివృద్ధి, ఉన్నతాధికారుల యొక్క అనుకూలతతోటి మీరు అనుకున్నటువంటి ఉత్తమ స్థితిని మీరు పొందగలుగుతారు. ఇది కాకుండా సంతతి వలన మంచి ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు మీకు లభిస్తాయి. లలిత కళల యందు విశేషమైనటువంటి రాణింపు కనబడుతున్నది. కళారంగాలలో ఉన్నటువంటి వారికి చక్కటి అవకాశాలు వస్తాయి. లేమి అనే శబ్దము లేకుండా, అద్భుతము అని అనుకోలేకపోయినా లేమి అనే శబ్దము లేకుండా చక్కటి అవకాశాలతోటి సమృద్ధిగా వీరు ఆనందంగా ఉంటారు. అనుకోనటువంటి అనూహ్యమైనటువంటి సంఘటనలతోటి ఉద్యోగంలో ఆనందము, ఉద్యోగం చేసేటువంటి వారికి అధికారుల వలన ఒక అనుకూలతతోటి ఆనందము, ఒక రకమైనటువంటి సంతృప్తి వారిని ఆవహిస్తాయి. ఇంట్లో గృహంలో అనుకూల వాతావరణం ఉంటుంది. చక్కటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఈ మాసమంతా మిమ్మల్ని కాపాడుతుంది. చిన్నపాటి అనారోగ్య సూచికలు కనబడుతున్నా అవి ప్రాకృతికమే తప్ప దాని వలన మీకు ఎటువంటి ఇబ్బంది రాదు అని మనం అర్థం చేసుకోవచ్చును. వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి అత్యద్భుతము అని చెప్పకపోయినా అందులో ఏ విధమైనటువంటి నష్టము మాత్రము వాటిల్లదు. కొత్త గ్యారంటీలకు కానీ లేకపోతే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటువంటి వారు ఆగి ఆచితూచి అడుగులు వేయండి. ఎవరికి గ్యారంటీ సంతకాలు దయచేసి పెట్టవద్దు అని మటుకు ఈ మాసంలో మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతున్నది. కొంతమంది మీ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపెడతారు. కాస్త ఆచితూచి అడుగులు వేయండి. లాభము మాత్రమే కాదు, ఎదుటివారి యొక్క వ్యక్తి యొక్క గుణగణాలు కూడా మిమ్మల్ని భవిష్యత్తు నిర్దేశిస్తాయి. కాబట్టి తప్పటడుగు వెయ్యకుండా 10 మందిని సంప్రదించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే ఇంత ఆనందంగా ఉండి ఏది పట్టినా బంగారం అవుతున్న నేపథ్యంలో ప్రతి చర్య మనల్ని అది ఒక సత్ఫలితం వైపే అడుగులు వేయిస్తుంది అనేటువంటి అపోహ కూడా కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త ఆచితూచి అడుగులు వేయడము అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి బుధవారము నాడు లక్ష్మీ గణపతికి, అంటే గణపతి ఆలయమునందు గణపతి అథర్వ శీర్షముతోటి అభిషేకము చేయించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇది కాకుండా శ్రీమన్నారాయణుడికి, అంటే వెంకటేశ్వర స్వామి వారికి కానీ, జనార్దన స్వామి వారికి కానీ, లక్ష్మీనారాయణుడి యొక్క ఆలయంలో వీరు విశేషముగా అమ్మవారికి ఆవు నెయ్యి తోటి దీపం పెట్టుకోవడము, ఒక 16 పరిక్రమణలు చేసుకోవడము అనేటువంటిది చాలా శుభసూచకమైనటువంటిది. ఇంట్లో శుభకార్య నిర్వహణకు దోహదపడేటువంటి అంశముగా మనం చెప్పవచ్చును. ఈ రాశివారు ఈ ఫలితాలను అనుసరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ, తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గత కొంతకాలంగా ఉన్నటువంటి ప్రతికూలత ఏదైతే ఉందో నెమ్మదిగా తెరలుగా తొలగుతూ ఈ మాసము వారు పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను చూస్తారు.
చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త, అది ఉద్యోగము కావచ్చును, ఇంట్లో ఒక శుభకార్యము కావచ్చును, ఒక గృహ ప్రవేశము, గృహ నిర్మాణము వంటి అంశాలు కావచ్చును, వాటికి అడ్డంకులు తొలగేందుకు అవకాశం ఏర్పడుతున్నది. కాకపోతే ఎదుటివారిని గుడ్డిగా నమ్మకుండా ఆచితూచి అడుగులు వేయండి. ప్రతి చిన్న అంటే ఇంతకాలము మనము వేదన పడ్డాం కాబట్టి వచ్చేటువంటి ప్రతి వ్యక్తి సలహా మనకి దోహదపడుతుంది అనేటువంటి అపప్రథలో మీరు అడుగులు ముందుకు వేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆలోచించి అడుగులు వేయండి దయచేసి. ఎందుకంటే ఎదుటివారు ఇక్కడ నమ్మకానికి కాస్త చేటు కలిగించేటువంటి వ్యవహారాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎదుటి వ్యక్తిని నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించి అడుగులు ముందుకు వేయండి. పిల్లలు కొంచెం కష్టపడవలసి వస్తుంది ఉత్తీర్ణత కోసం. అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉండేటువంటి వారికి పునఃప్రయత్నం చేయవలసేటువంటి అవకాశం వస్తుంది. మిగతా రంగాలలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయము. లలిత కళలలో ఉన్నటువంటి వారికి చక్కటి అవకాశాలు వస్తాయి. కళారంగాల వాళ్ళు కూడా చక్కగా ఆహ్లాదంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వారు అనుకున్నటువంటి ఆ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. విశేషంగా పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే కాస్త శ్రమించవలసి వస్తుంది అధికారులను మెప్పించటానికి. స్త్రీ మూలక వ్యవహారముల యందు విజయం లభిస్తుంది. వాగ్వివాదాలకి తావు ఇవ్వకండి. కాస్త ఆచితూచి సంయమనంతో అడుగులు వేస్తూ ఇంట్లో దయచేసి అంటే మీ పరిసరాలలో ఉన్నటువంటి వారితోటి చర్చించి అడుగులు ముందుకు వేయండి. కొత్త వ్యాపారాలకు ఇది సమయము కాదు, తస్మాత్ జాగ్రత్త. ఎవరికి పెట్టుబడులు పెట్టడం కానీ, రుణములు ఇవ్వడం కానీ, లేకపోతే ఫైనాన్స్కి డబ్బులు తిప్పడం కానీ, ఇలాంటివి కొంత ఈ మాసములో జాగ్రత్తగా వాటిని వెయ్యకుండా చెయ్యకుండా ఉండడం ఉత్తమము అని చెప్పదగినటువంటి సూచన. ఈ రాశివారు ఈ మాసములో చాలా ఇందాక చెప్పినట్టుగా అనూహ్యమైనటువంటి కొన్ని శుభకార్యములను చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ధనమూలక వ్యవహారముల యందు జాగ్రత్తగా ఉండాలి. రుణము తీసుకునేటప్పుడు కూడా ఆచితూచి తీసుకోండి. తీసుకునేటువంటి వ్యక్తి కానీ ఆ పరిసరాలు కానీ అవసరాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకునేటువంటి ప్రమాదం ఉందేమో అన్నటువంటి మనకు జాగ్రత్తగా గమనించాలి. ఈ రాశి వారికి మరిన్ని సత్ఫలితాల కోసం దుర్గాదేవి ఆలయమునందు 16 పరిక్రమణలు అంటే ప్రదక్షిణలు చేయడం, తర్వాత వినాయకుడి యొక్క ఆలయమునందు నిమ్మడప్పులో దీపము పెట్టడము అనేటువంటివి చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తాయి. ఈ సత్ఫలితాలను, ఈ పరిహారాలను ఆచరించి అనుసరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని సూచన. తదుపరి కన్యారాశి. ఇతఃపూర్వంగా చెప్పబడినట్టే ఈ రాశి వారికి కాస్త ఆందోళనలతో కూడినటువంటి ఒక మాసము ఇతఃపూర్వమాసం ఏదైతే ఉన్నదో ఈ మాసమునందు అట్టి ప్రతికూలతలన్నీ తొలగుతాయి. ఇబ్బంది పడుతున్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిపూర్తిగా తొలగి చక్కటి ఆరోగ్యంతో వర్ధిల్లుతారు. పిల్లల యొక్క పురోగతి ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారముల యందు, గ్రహముల యందు ఒక అనుకూల వాతావరణంతో మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు పెరుగుతారు. మీకు అండదండలుగా మనుషులు ఉంటారు. చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తులు మీ కుటుంబానికి దూరమయ్యి మీకు ఒక మానసిక సౌఖ్యాన్ని అందిస్తారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ప్రభుత్వ కార్యాలయముల యందు పనిచేసేటువంటి వారికి ఇంతకాలము అధికారులతో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగుతాయి. ఒక పదోన్నతికి, ఒక అనుకూలమైనటువంటి బదిలీకి మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కళారంగాల వాళ్ళకి అనూహ్యమైనటువంటి ఆనందదాయకమైనటువంటి సమయం. అనూహ్యంగా విదేశముల యందు కళా ప్రదర్శన చేసేందుకు అవకాశము, ధన రాబడి సూచితమవుతున్నాయి వీళ్ళకి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వీరి యొక్క కళారంగంలో వీరి సేవలకు కూడా గుర్తింపుతోటి అవార్డులను పొందేందుకు అవకాశం కనబడుతోంది. పరిశోధనా రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి సమయం ఇది. వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి ప్రథమార్థంలో కొంచెం మందకొడిగా ఉన్న ద్వితీయార్థములందు అద్భుతమైనటువంటి పురోగతి కనబడుతుంది. ఈ మాసము లాభాలతోటి ముగిస్తుంది. కాస్త స్పెక్యులేషన్ రంగంలో ఉండేటువంటి వారు నిరాశావాదముగా ఉన్నప్పటికీ నష్టాలు మాత్రం, అనుకున్న లాభాలు రాకపోయినా నష్టాలలో మాత్రం వాళ్ళు ముగియరు అన్నది స్పష్టమైనటువంటి విషయం. ఈ రాశి వారు చాలా ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటి అంటే గోశాలకు వెళ్ళి గోమాతని తోటకూర అనేటువంటిది గోమాతకు తినిపించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి చక్కగా తోటకూర గోమాతకు తినిపించడం అనేటువంటిది ఈ రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి పరిహారం ఇది.
దీనివలన చాలా కాలం నుంచి ఏర్పడుతున్నటువంటి కొన్ని ప్రతిబంధకాలు అనూహ్యంగా తొలగుతాయి. గోమాతకి తోటకూర తినిపిస్తే మనకేం వస్తుంది అనేటువంటి అపప్రథం ఉన్నప్పటికీ గోవునందు సర్వదేవతాశక్తి నిక్షిప్తమై ఉన్నది అన్నటువంటి ప్రమాణాన్ని అనుసరించి తోటకూర అనేటువంటి ఒక ఆకుకూరలో ఉన్నటువంటి కొన్ని వైవిధ్యభరితమైనటువంటి ప్రాకృతిక లక్షణాలు మన ద్వారా అది గోమాతకు చేరి దైవానికి అది సమర్పించిన భావనతోటి ఆ సత్ఫలితాలు మనకి అంది కొన్ని ప్రతిబంధకాలు తొలగేందుకు దోహదపడుతుంది. ఇది కాకుండా వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి ఆదివారము కూడా తప్పనిసరిగా ఆ ఆవు పాలతోటి అభిషేకం చేయించుకోవడము చెప్పదగినటువంటి సూచన. ఈ పరిహారాలతోటి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలను పొంది చక్కటి ఆరోగ్యంతో అనుకూల వాతావరణంతో ఆనందంగా అభివృద్ధి పథంలో ఉండాలి అని ప్రార్థిస్తూ తదుపరి తులారాశి. తులారాశి వారికి క్రితం మాసం లాగానే ఈ మాసం కూడా వీరి మాటకు సమాజంలో ఒక గౌరవం ఏర్పడుతుంది. అంటే వీరు చెప్పిన మాటని ప్రమాణంగా తీసుకునేటువంటి వారు పెరుగుతారు. కాబట్టి వీరి ఎడల ఒక బాధ్యత పెరుగుతుంది. కాబట్టి కాస్త శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది వీళ్ళకి. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వారికి అనూహ్యమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. వీరి ఖ్యాతి దేశ విదేశాలకు చేరుకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది. అట్లే కళాకారులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. కళారంగంలో ఉన్నటువంటి వారికి లాభాలతో కూడినటువంటి వ్యాపారము జరుగుతుంది. ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం వీరికి. ఇంకా స్పష్టంగా ముందుకు వెళ్తే ఇంట్లో పిల్లల మూలకంగా చక్కటి గుర్తింపు, గృహ నిర్మాణములో పురోగతి, ఎదురు చూస్తున్నటువంటి ఆ ఇల్లు రిజిస్ట్రేషన్లు పూర్తవ్వడము, ఇలాంటి అద్భుతమైనటువంటి పురోగతితోటి ఈ మాసం చాలా అనుకూలంగా వెళుతుంది. ప్రభుత్వ కార్యాలయముల యందు అధికారుల మన్నన పెరుగుతుంది. మీ ఆలోచనలకి మీ మాటకి ఒక గుర్తింపు లభిస్తుంది. మీకు అక్కడ పదోన్నతుల కోసం మీరు చేసే ప్రయత్నాలకి అధికారుల అండదండలు మిమ్మల్ని కాపాడతాయి. వ్యాపార రంగము చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగము అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టేటువంటి ప్రతి రూపాయి మీకు 2 రూపాయల లాభాన్ని తీసుకొచ్చేటువంటి పెట్టుబడిగా మారుతుంది. కాబట్టి చక్కగా ముందుకు వెళ్ళండి. కాకపోతే ఆచితూచి అడుగులు వెయ్యండి. ఎందుకంటే ఎప్పుడైతే అంత అనుకూలంగా ఉందో కొంచెం మనకి అహంకారం మనసుకు ప్రవేశించే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక వ్యక్తి దగ్గర మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళకి రుణం ఇస్తున్నప్పుడు కానీ ఒక్కసారి సమాజంలో ఆచితూచి వారి గురించి మాట్లాడుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇది తెలియదని కాదు, ఒక జాగ్రత్త అన్నమాట. ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఆంజనేయ స్వామి వారికి శనివారము నాడు తప్పనిసరిగా వడమాల వేయించటము, ప్రతి శనివారము నాడు కూడా. అలాగే ప్రతి శనివారము ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి అష్టోత్తర శతనామావళి పూజ చేయించటము, అవకాశం ఉన్నవారు ఎక్కడైనా రుద్రహోమం జరిగినా లేదా మీ గృహంలో ఒక రుద్రహోమము చేయించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశివారు ఈ పరిహారాలని అనుసరించి మరిన్ని శుభ ఫలితాలను పొందాలని ప్రార్థిస్తూ తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయంలో ఒక పురోగతి లభిస్తుంది. చిన్నపాటి అనారోగ్యాలు కొంత ఇబ్బంది పెట్టినా అవి ఇప్పుడు సమసి చక్కటి ఆరోగ్యము చేకూరుతుంది. మీ ప్రవర్తన తీరు మీకు ప్రతికూలత కాకుండా జాగ్రత్త పడాలి. ఇది చాలా సుస్పష్టమైనటువంటి విషయం. ఉద్యోగాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసేటువంటి వారు వితండవాదానికి వెళ్లకుండా, అధికారుల నుంచి నాకు తెలుసు అనేటువంటి ఒక అహంకార వైఖరిని ప్రదర్శించకుండా జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఇది. మీ మాటకి ఎంత ప్రాధాన్యత పెరుగుతుందో ఆ మాటలో తప్పులు దొర్లడం వలన అంతటి ప్రతికూలత ఏర్పడే ప్రమాదం ఉన్నది. అది ఒక చాలా పదునైనటువంటి ఒక సన్నివేశంలాగా ఉంటుంది. కాబట్టి మీరు ఆచితూచి అడుగులు వేయాలి. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైన గుర్తింపు ఉంటుంది. కళారంగాల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది సమయం. అవకాశాలు ఎంతకాలం అయ్యో చిన్నగా వస్తున్నాయి అనుకున్న వాళ్ళు అమ్మయ్య బాగుంది, చక్కగా 2 పూట్ల ఆహారానికి లోటు లేదు అనుకునే ఆనందదాయకమైనటువంటి సమయాన్ని వీరు పొందుతారు. ఒక మంచి సత్కార్యం ఇంట్లో చేయగలుగుతారు. శుభకార్య నిర్వహణకు మార్గము సుగమమవుతుంది. మీ ద్వారా కొంతమందికి లబ్ధి చేకూరేందుకు ఈ మాసము మీకు అనుకూలతని ఇస్తున్నది. మీకు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, ముఖ్యముగా లోహ వ్యాపారులకి చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ మాసము. అర్ధాష్టమ శని యందు కలిగేటువంటి చిన్న మానసిక చీకాకులు కూడా మీకు తొలగి అనుకూలంగా ఉండేటువంటి ఒక పరిస్థితి గోచరిస్తున్నది.
కొంత వ్యతిరేకత మీ చుట్టుపక్కల నుంచి వారి నుంచి ఉన్నప్పటికీ అది తాత్కాలికముగానే ఉంటుంది తప్ప అది శాశ్వతము కాదు. కాబట్టి మీరు మనస్సుని పాడు చేసుకుని మనస్సుని ఆందోళన పరుచుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా దైవాన్ని ఆశ్రయించటం అనేది, ఆలయాన్ని సందర్శించటం అనేటువంటి, పుణ్యక్షేత్ర సందర్శనం అనేటువంటిది ప్రాతిపదికగా పెట్టుకునేందుకు అవకాశం కనపడుతోంది. ఈ మాసంలో అనూహ్యంగా మీరు క్షేత్ర దర్శనం చేసేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి సోమవారము నాడు ఈశ్వరుడికి క్షీరాభిషేకము చేయించటము, అట్లే చంద్రుడికి ప్రసన్నత కోసము ప్రతినిత్యము కూడా అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి నిత్యము కూడా ఇంట్లో ఈశ్వరుడికి దద్దోజనం నివేదనగా పెట్టడము చాలా విశేషమైనటువంటి సూచిక వీరికి. ఎక్కడైనా రుద్రహోమం జరిగినా లేకపోతే మీరు మీ గృహంలో రుద్రహోమం చేయించుకున్న మంచి సత్ఫలితాలను మీరు సాధించగలుగుతారు. అవకాశం ఉన్నవారు అర్ధాష్టమ శని యొక్క ప్రతికూలత మీకు తొలగి ఆనందంగా ఉండడానికి అఘోర పాశుపత హోమం మీ ఇంట్లో చేయించుకోవడం మూలంగా అనుకూలమైనటువంటి ఫలితాలు మిమ్మల్ని చక్కగా ఆదరిస్తాయి. ఈ విధముగా ఈ పరిహారాలను అనుసరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి క్రితం మాసములాగానే కాస్త సానుకూల ప్రతికూలత అని కలిగినటువంటి మిశ్రమ ఫలితాలతో కూడిన వాతావరణం కనబడుతోంది. అలా అని లాభ ఫలితాలు మిశ్రమ ఫలితాలలో శుభ ఫలితాలే అధికంగా ఉండడం చేసి మీరు ఆనందంగా ఉండేందుకు ఎక్కువగా అనుకూలత ఏర్పడుతున్నది. ఇంతకాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి గృహంలోని కొన్ని పరిస్థితులు సానుకూలంగా మారతాయి, మీకు అనుకూలతను చేకూరుస్తాయి. కళారంగాల వాళ్ళకి అనూహ్యమైనటువంటి విదేశీ ప్రయాణ సూచికలు, చక్కటి ధన రాబడి సూచికలు కనబడుతున్నాయి. అట్లే పరిశోధనా రంగంలో ఉన్నవారు, డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. వీరి మాటకు విలువ పెరుగుతుంది. వీరు చేసేటువంటి ప్రయోగాల మీద అధికారుల యొక్క దృష్టి పడి వారికి సహకారం కూడా లభిస్తుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతి మిమ్మల్ని వరించేందుకు అవకాశం కనబడుతోంది. ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి వారికి కలిగినటువంటి ఒత్తిడిలు ఏవైతే ఉన్నాయో అవి సడలి కాస్త అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతున్నది. సంతాన వృద్ధి. ఈ మాసము సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు కనబడేందుకు అవకాశం, అంటే సంతాన లాభ సూచిక వైపు అడుగులు వేస్తున్నది ఈ మాసమంతా కూడా. వీడికి గ్రహ సంచారం సానుకూలంగా కనబడుతున్నది, దానికోసము ప్రయత్న లాభము కనబడుతున్నది. అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి సమయము. అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కదా అని మనం నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. శుభ ఫలితాలు ఎక్కువగా ఉండడం చేసి వీరు ఆనందంగా ఉంటారు. వ్యాపారులకు మందకొడిగా ఉన్నప్పటికీ పూర్వార్ధములో ఉత్తరార్ధములో అది అధిగమించగలుగుతారు, నష్టము లేకుండా బయటపడగలుగుతారు. వ్యాపారాత్మకమైనటువంటి విషయాలలో కొంచెం ఆచితూచి వెళుతూ కొత్త భాగస్వామ్యాల్ని ఏర్పరచకపోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశివారు ఈ మాసం ఆంజనేయ స్వామి వారికి విశేషముగా ఆకుపూజ, శనేశ్వర స్వామి వారికి అవకాశం ఉన్నవారు శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకము చేయించుకోవడం చాలా ముఖ్యము. అట్లే ఎవరికైనా అవకాశం ఉంటే కనుక ఎక్కడైనా చండీ హోమము జరుగుతుంటే దాంట్లో భాగస్వామ్యం తీసుకోవడము కానీ, మీరు అవకాశం ఉంటే చండీ హోమం మీ గృహంలో చేయించుకోవడము కానీ చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. ఎంతో కాలం నుంచి మీరు చేస్తున్నటువంటి బదిలీ ప్రయత్నాలు ఈ మాసము సఫలీకృతమవుతాయి. కాబట్టి ఆనందంగా ఉండేందుకు అవకాశం ఎక్కువగా కనబడుతున్నది. ఈ రాశివారు ఈ ఫలితాలను ఆచరించి మరిన్ని శుభ ఫలితాలను పొందాలని ప్రార్థిస్తూ తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకోనటువంటి పరిణామములతోటి కొంత మానసికమైనటువంటి చికాకులు కనబడుతున్నా అది మిమ్మల్ని ఎక్కువగా వ్యాకులపరచకుండా మిమ్మల్ని మీరు సంయమనపరుచుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి అనుకోవడం అనేటువంటిది చాలా పొరపాటు. అలా అని ఎదురొచ్చే ప్రతి పరిస్థితి మనకి ప్రతికూలంగా మారుతున్నప్పుడు మనల్ని మనం సంసిద్ధపరుచుకుని దాన్ని ఎదుర్కోవాలి తప్ప డీలా పడటం వలన అది సమస్య పరిష్కారం వైపు అడుగులు వెయ్యదు అన్న నిజాన్ని మీరు గ్రహించవలసి వస్తుంది. మానసికంగా మీరు ఎప్పుడైతే వ్యాకుల పడతారో, నిరుత్సాహపడతారో మీకుండేటువంటి అవకాశాలను మీరు చేజిక్కించుకోనేందుకు ప్రయత్నం జరగదు. కాబట్టి జాగ్రత్తగా, అంటే ఈ మాసము మీ ఆలోచనలే ముఖ్యమని చెప్పడం ఇందులో ఆంతర్యము. మీ ఆలోచన సరళి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ప్రతి అడుగు చాలా ఆచితూచి వెయ్యవలసి వస్తుంది.
ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అనూహ్యమైనటువంటి పురోగతి లభిస్తుంది, అందులో సందేహము లేదు. మీ శ్రమకు తగ్గ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. మీరు వ్యాపారాత్మక రంగమునందు అనూహ్య లాభములు, కళారంగాల వాళ్ళకి అనుకూలమైన సమయం, అంతా చక్కగా ఉంటుంది. కానీ ఎదురొచ్చేటువంటి ప్రతి చిన్న వ్యాకులత మిమ్మల్ని మానసికంగా నిరుత్సాహపరిచే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త మిమ్మల్ని మీరు సంయమనపరుచుకోవలసినటువంటి అవకాశం కనబడుతోంది. ఇక్కడ ప్రతి పరిస్థితి మిమ్మల్ని బలహీనపరిచే స్థితిలో మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క పురోగతి ఉండకూడదు అని మీరు అర్థం చేసుకోగలగాలి. సంతానమూలకమైనటువంటి ప్రయత్నాలలో కొంత ప్రతికూలత లేకపోయినా, అంటే అంతటి మీరు ఆశించినటువంటి ఫలితాలు రాకపోయినప్పటికీ అందులో ఎటువంటి బాధ లేదు. అది వాళ్ళకి ఆశాజనకంగానే ఉంటుంది. వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక ప్రయత్నం చేయవలసి వస్తుంది. సిఏ లాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం కనబడుతోంది, స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశివారు చాలా విశేషమైనటువంటి ఒక పరిహారముగా ప్రతి శనివారము శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకము, అవకాశం ఉన్నవారు అఘోర పాశుపతము కానీ మన్యు పాశుపత హోమము కానీ మీ ఇంట్లో చేయించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదేవిధముగా దుర్గాదేవి ఆలయమునందు ప్రతి శుక్రవారము నిమ్మడొప్పలో దీపము పెట్టి అమ్మవారికి ఒక 16 పరిక్రమణలు చేసుకోవడం మూలాన ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మానసిక స్థైర్యముతోటి ప్రతి సంఘటనని కూడా సమర్థవంతంగా మీరు ఎదుర్కోగలుగుతారు. ఈ రాశివారు చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటి అంటే, ప్రతిరోజు ఈశాన్యమునందు ఒక గ్లాసు, అంటే గాజుతో చేసినటువంటి ఒక గిన్నెలో ప్రతిరోజు మంచినీళ్లు, అందులో ఒక పుష్పము వేసి ఈశాన్యంలో పెట్టి ఏ రోజుకు ఆ రోజు మారుస్తూ ఉండడం మూలాన వీరికి మానసికమైనటువంటి ధైర్యము, ఆర్థికపరమైనటువంటి లాభము వీరికి కలిగేందుకు అవకాశము స్పష్టముగా కనబడుతున్నది. ఈ రాశివారు ఈ పరిహారాలను ఆశ్రయించి అనుసరించి మరిన్ని శుభ ఫలితాలను పొందాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి క్రితం మాసము కంటే ఈ మాసము, అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి అక్టోబర్ మాసము చాలా విశేషమైనటువంటి ఆర్థిక లాభము, ఉద్యోగ లాభముతోటి నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటందుకు దోహదపడుతున్నాయి. ఏలనాటి శనిలో ఉన్నాము కాబట్టి అనేటువంటి ఒక బాధ లేకుండా శనేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ సానుకూలత వీరికి రాజయోగాన్ని సూచింపచేస్తున్నది. చేపట్టిన వృత్తి ప్రవృత్తుల యందు దిగ్విజయము, అభివృద్ధి, పురోగతి కనబడుతున్నాయి. కాబట్టి ఆ పురోగతి ప్రతిబంధకం కాకుండా ఆచితూచి అడుగులు వెయ్యండి, సంప్రదిస్తూ ముందుకు వెళ్ళండి, దిగ్విజయం సంప్రాప్తిస్తుంది. సంతానమూలకమైనటువంటి ఆనందదాయకమైనటువంటి వాతావరణము, గృహములో ఒక సత్కార్యము నిర్వహించేటందుకు సానుకూల వాతావరణము స్పష్టముగా కనబడుతున్నవి. ఈ రాశిలో ఉన్నటువంటి కళాకారులకి విశేషమైనటువంటి ధనలాభము, విదేశీ ప్రయాణ సూచిక, గ్రహ నిర్మాణ, గ్రహ సంబంధమైనటువంటి శుభవార్తలు మీరు వింటారు. ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ కొన్ని దుష్టశక్తులు మీకు దూరంగా వెళ్ళిపోయేటువంటి అవకాశం, అంటే శత్రు పలాయన సిద్ధితోటి మీరు ఆనందంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతున్నది. అధికారుల అనుకూలతతోటి అనుకున్నది సాధించగలుగుతారు. మీ యొక్క ప్రతిభ సమాజానికి, కార్యవర్గానికి ప్రకటితమయ్యేందుకు అద్భుతమైనటువంటి సమయము. చేపట్టింది బంగారం అవుతుంది. కాబట్టి ఎదుటి వ్యక్తిని నమ్మే విషయంలో ఆచితూచి అడుగులు వెయ్యండి. చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు సంయమనం పాటిస్తూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి శనివారము శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకము, లేదా మాసములో ఒకసారైనా మీ ఇంట్లో అఘోర పాశుపతము కానీ శక్తి పాశుపత హోమము కానీ చేయించుకోవడము, అదేవిధముగా వినాయకుల వారికి క్షీరాభిషేకము చేయించటము అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను మీకు అందిస్తుంది అని చెప్పవచ్చు. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలకు ఈ పరిహారాలని ఆశ్రయించి మరిన్ని చక్కటి శుభ ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి మీనరాశి. మీనరాశి వారికి శుభాశుభ మిశ్రమముగా ఉన్నప్పటికీ శుభ ఫలితాలు అధికంగా ఉండడంతో దిగ్విజయమైనటువంటి ఉన్నత పదంలో మిమ్మల్ని మీరు రాణింపజేసుకుంటారు. నాకేమిలే అనుకునేటువంటి అహంకారము లేకుండా సంవినయంగా సంయమనంతో ముందుకు వెళ్ళండి. ఎదుటివారి యొక్క మాటకి విలువ ఇచ్చి సంప్రదిస్తూ ముందుకు వెళ్ళడం మూలాన మీరు చేపట్టిన ప్రతి కార్యమునందు కూడా మీకు విశేషమైనటువంటి లాభాలని మీరు పొందగలుగుతారు. చాలా విశేషంగా ఈ మాసములో మీరు క్షేత్ర దర్శనం చేస్తారు. ప్రయాణాలు అధికమవ్వడం చేసి కొంచెం ఆరోగ్య ప్రతికూలత లేకుండా జాగ్రత్త పడాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది.
అంతేకాకుండా సంతాన మూలకమైనటువంటి లాభాలు, వ్యాపార మూలకమైనటువంటి లాభాలతోటి ఈ మాసము దినదిన ప్రవర్ధమానంగా ఉంటుంది. కళాకారులకి సామాన్యంగా ఉన్నప్పటికీ లేమి అనే శబ్దము లేదు. చక్కటి విదేశీ ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి వీళ్ళకి. సైంటిస్టులకి, డాక్టర్లకి చాలా అనుకూలమైనటువంటి సమయము. వీరి ప్రయోగాలకి, పరిశోధనలకి విశేషమైనటువంటి ఫలితాలు, గుర్తింపు లభించి కొంతమందికి అవార్డులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి గృహ నిర్మాణము ఈ మాసము మీరు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయదారులకి, వ్యాపారులకి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. ముఖ్యంగా పప్పు దినుసులలో వ్యాపారం చేస్తున్న వారికి, పప్పులతోటి వ్యవసాయం చేస్తున్న వారికి అధిక లాభాలు సూచిస్తున్నాయి ఈ మాసం వీరికి. ఈ మాసం ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి మంగళ శుక్రవారముల యందు దుర్గాదేవి ఆలయములో నిమ్మడప్పులో దీపము పెట్టి 32 ప్రదక్షిణలు అమ్మవారికి చేసుకోవడము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిహారము వీరికి. నరఘోష ఇంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇంట్లో మన్యుపాశుపత పారాయణము కానీ, మన్యుపాశుపత హోమము కానీ చేసుకోవడం అనేటువంటిది చాలా విశేష ఫలితాన్ని మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఈ మాసము ఈ రాశివారు ఈ పరిహారాల్ని ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలని ప్రార్థిస్తూ, నా గురుదేవుల అనుగ్రహంతో నా పరిజ్ఞానం మేర 12 రాశుల వారికి ఫలితాలు, పరిహారాలు చెప్పడం జరిగినది. ఇది మీరందరూ ఆచరించి చక్కటి శుభ ఫలితాలతోటి ఆనందంగా ఉండాలి అని అమ్మవారిని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తూ, సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి దివ్య పాదార విందార్పణమస్తు.